2019లోనే వేజ్ బిల్లు తీసుకొచ్చారు. 20లో కరోనా కాలంలో ప్రతిపక్ష పార్టీలు ఏమీ లేకుండా, యూనియన్లతోటి సంబంధం లేకుండా, ఎవరితోటి సంబంధం లేకుండా కరోనాలో ఈ బిల్లు తీసుకొచ్చారు. 29 చట్టాలు రద్దు చేయబడి ఇవాళ ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాటి నుంచి అమలు జరుగుతూ అంటున్నారు. ఇప్పటికే బీహార్ లో, గుజరాత్ లోని సూరత్ లో, మిగతా అనేక ఒరిస్సాలో, మిగతా ఆంధ్రాలో అనేక చోట్ల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. 8 గంటలు 12 గంటలకు మార్చారు. 139, 140 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం రక్తాన్ని చిందించి ఎర్ర జెండాని మా చేతికి ఇచ్చి మేడే జరుపుకోమని 8 గంటలు సాధించింది. అలాంటి 8 గంటల్ని 12 గంటలు మార్చడానికి సిగ్గు లేదు. వీరందరూ ఇళ్లలో భార్య మొహాలు చూసుకుంటారని మాట్లాడుతున్న పెద్ద మనుషుల్ని ఏమందాం? కార్మిక వర్గం ఊరుకుంటుందా? ఇప్పటికే ఆందోళనలు మొదలైనవి. తిరిగి నిప్పురాదు ఊరుకుంటుందనే విషయాన్ని తెలియజేస్తున్నా. రైతులు ఇదే సమయంలోనే రైతులు 3 చట్టాలు తీసుకొస్తే 700 చనిపోయి సంవత్సరంన్నర దాకా ఆందోళన చేసి వెనక్కి తీసుకోమని చేశారు. మేము కార్మిక వర్గం స్తంభింపజేస్తే ఉత్పత్తి స్తంభింపజేయబడుతుంది, వెంటనే వెనక్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇవాటి నుంచి ఇంకా నిరసన ఉద్యమం ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, కార్మిక చట్టాలు కొత్తవి తేవాలనుకుంటే 44 ఎందుకు వచ్చినాయి? ఏ అవసరమైన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వచ్చింది. తర్వాతనే 2000 తర్వాత కూడా ఒక చట్టం వచ్చింది, అట్లా చేయవచ్చు. కానీ ఇవాళ ఏదో పేరుతోటి మోసంతో ఇష్టారాజ్యంగా అదాని అంబానీలకి కంపెనీలకు అప్పచెప్పడానికి చేస్తున్న కుట్రను కార్మిక వర్గం గమనిస్తుంది, తిరిగి తిప్పి కొడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ IFTU ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఎస్ వెంకటేశ్వరరావు.